నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్ ద్వారా మేడం చాలా విషయాలు మనకి లైఫ్కి సంబంధించి, అలాగే ఆస్ట్రాలజీకి సంబంధించి, రాశి ఫలాలు, ఇలా ప్రతి విషయంలోనూ మనకి ఎప్పుడూ చాలా సూచనలు సలహాలు ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా లైఫ్ కోచ్ అంటే మేడం చెప్పే ప్రతి మాట కూడా మనం పాటిస్తే తప్పకుండా దాని ద్వారా మనలో చాలా వరకు మార్పు వస్తూ ఉంది. చాలామంది నుంచి కామెంట్స్ అలాగే కాల్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో నుంచి కొన్ని కామెంట్స్ని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయబోతున్నాం. డాక్టర్ ఆర్బి సుధ గారు ప్రముఖ లైఫ్ కోచ్ అలాగే ఆస్ట్రాలజిస్ట్. సో తను అడిగి ఈరోజు ఈ క్వశ్చన్స్కి సంబంధించి కొన్ని పర్సనల్గా మాకు పంపించిన కామెంట్స్లో నుంచి ఒక కార్యక్రమం చేయబోతున్నాం. తప్పకుండా మీకు కూడా యూజ్ అవుతుందేమో చూడండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి, లేదా మేడంని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్తే. నమస్కారం మ్యామ్, మామూలుగా మనము లైఫ్ కోచ్ కొన్ని లైవ్స్ చేసాము, అలాగే ప్రోగ్రామ్స్ అయితే చాలా చేసాము. దాని ద్వారా కొన్ని మనకి కామెంట్స్ రూపంలో వచ్చాయి. సో ఒక కామెంట్ని నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. సో దాన్ని ఎలా రెజల్యూషన్ చేద్దాం, ఎలా చేసుకోవాలి ఏమిటి అని. మేడం, ఇంకొకళ్ళు ఇది నాకు కూడా వర్తిస్తుందేమో మేబీ. సో నేను చాలా కాలంగా సన్నబడాలి అని కోరుకుంటున్నాను. ప్రొఫెషనల్ వైజ్గా కానీ పర్సనల్గా కూడా ఇదే నా కోరిక. ఆల్ ఆఫ్ సడన్గా నేను బాగా లావ్ అయిపోయాను. కొంత తగ్గుతాను, మళ్ళీ పెరుగుతూనే ఉంటాను. కారణం ఏంటో తెలియదు. నేను అన్నీ ఎగ్జాక్ట్గా పాటిస్తాను, బట్ ఎందుకో తగ్గలేకపోతున్నాను. ఒబెసిటీ అంటున్నారు కొంతమంది. నాకు ఎటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ లేకపోయినా నేను మాత్రమే ఎందుకు లావ్ అవుతున్నాను, కారణం చెప్తారా? దీనికి కూడా ఏమైనా అఫర్మేషన్స్ ఉంటాయా అని అడుగుతున్నారు. అన్నిటికీ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే, తప్పక. ఇది కామన్ ప్రాబ్లం అందరికి ఈ కాలంలో. ఎందుకంటే అందుకనే నాకు కూడా అన్నాను నేను. సో అందరూ అడుగుతూనే ఉంటారు, ఏమవుతోందంటే మనకే కంట్రోల్ ఉండట్లేదు అని ఫస్ట్ చెప్పాలన్నమాట. ఎందుకంటే నేను చూస్తా కదా, నా పిల్లల్ని చూస్తున్నా, వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్తాము, చాలామంది కలుస్తూ ఉంటారు, వాళ్ళని కూడా చూస్తాము. ఎందుకు కంట్రోల్ ఉండట్లేదు అనేది క్వశ్చన్ మార్క్. అంటే ఏంటి, అట్రాక్షన్స్ ఎక్కువైపోయాయి. ఏంటి అట్రాక్షను అంటే, ఇక్కడ కొనుక్కోవచ్చు, లేకపోతే స్విగ్గీలో తీసుకోవచ్చు, జొమాటోలో తీసుకోవచ్చు, ఏముంది ఒక ఫోన్ కాల్తో వచ్చేస్తుంది, మనం ఏం చేసుకోవాలి, సింపుల్. ఇప్పుడు జరిగే ఒక విషయం అది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ మనం చూస్తూ ఉంటాం, వీళ్ళు అది తిన్నారు, రీల్స్ చూస్తాం, ఫేస్బుక్ చూస్తాం, వీళ్ళు ఇది వండుకున్నారు, యూట్యూబ్ చూస్తాం, మళ్ళీ మనకి చేయాలనిపిస్తుంది. ఇవన్నీ చేస్తాం, మనమే చేస్తాం. డైట్ ఫాలో అవుదాం అనుకుంటాం, దేనికో అట్రాక్ట్ అవుతాం, మళ్ళీ అది డిస్కంటిన్యూ, మళ్ళీ కంటిన్యూ విత్ నాన్ డయట్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్ ఇట్. అదే కంటిన్యూ వాట్ ఎవర్ యూర్ డూయింగ్. ఇది జరుగుతూనే ఉంది. ఇట్ ఈస్ అ విషియస్ సైకిల్ బై ఇట్ సెల్ఫ్. అది బ్రేక్ చేయాలి. అది బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ నేను తినడం మానేస్తాను అనుకోకూడదు, నేను హెల్దీ అవుతాను అని అనుకోవాలి. ఓకే, రెండిటికి అదే కనెక్షన్. మళ్ళా నేను ఎప్పుడు హెల్దీ అవుతాను అనుకున్నప్పుడు ఏమవుతుంది, నేను హెల్దీ ఫుడ్డే తినాలనిపిస్తుంది. రైట్. పోనీ హెల్దీ అవుతాను అనుకోవద్దు, నా హెల్త్ని నేను కాపాడుకుంటాను, నేను అస్తమాను నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అనుకుందాం కాసేపు. పోనీ అది కూడా ఇష్టం లేకపోతే డాక్టర్స్ మీద నేను ఖర్చు పెట్టను డబ్బులు అనుకుందాం. డబ్బులు అంటే అందరికీ అట్రాక్షనే కదా, మరి మనం దాచుకుందాం, సేవ్ చేసుకుందాం అనేది ఉంటుంది కదా. నాకు ఏమీ రాకుండా నేను చూసుకుంటాను. దట్ కెన్ బి అ గోల్. రైట్. అంటే వచ్చినప్పుడు ఎలా వెళ్తాం అది కాదు ఇక్కడ. గోల్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అనేది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మైండ్ని మనం చేంజ్ చేసుకోవాలి. నేను ఇందాక నుంచి అది చెప్తాను, మైండ్ అనేది మంకీ. ఏదో ఒకటి చూపిస్తుంది, అది మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది, దానికి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఏంటంటే వెళ్ళడం జరుగుతుంది, రావడం జరుగుతుంది, వెనక్కి తిరగడం జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. కానీ ఇఫ్ యూ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ గోల్, అంటే ఏ స్ట్రాంగ్ గోల్ ఏంటి, సపోజ్ పిల్లలు ఉన్నారు, ఇది తీసుకుందాం, బాబు ఉన్నాడు, బాబు 20 years ఆర్ 25 years వచ్చే వరకు నేను హెల్దీగా ఉండాలి, నేను అన్ని పనులు నేనే చేసుకోవాలి అనుకోవడం అనేది ఒక గోల్. ఎవరి మీద నేను ఆధారపడకూడదు, ఎస్పెషల్లీ హెల్త్ విషయంలో అనేది ఒక గోల్ ఉంటుంది. అది ఒక స్ట్రాంగ్ గోల్ కదా అది. ఎందుకంటే పిల్లాడిని చూపించి మనం ఏమంటున్నా, నా హెల్త్ని నేను కాపాడుకుంటున్నాను. సో దేనికైనా అదే మన డామినోస్ ఎఫెక్ట్ అనేది కూడా చాలాసార్లు నేను చెప్పాను. ఒక చిన్నది తీసుకుని పెద్దదాన్ని కొట్టాలన్నమాట. చిన్నదంటే ఏంటి, ఆ గోల్ సెట్టింగ్ అనేది అలా ఉండాలి. సో ఇప్పుడు ఏంటి, తప్పక చేస్తావు అది. రోజు ఇదే అఫర్మేషన్, నా
కొడుకు 30 years వచ్చే వరకు నేను ఐ హ్యావ్ టు బీ వెరీ యాక్టివ్, ఓకే, అండ్ హెల్దీ అనుకున్నావు అనుకో, నువ్వే కంట్రోల్కి వచ్చేస్తావు. ఓకే. ఇదంతా ఏంటి, మైండ్ కంట్రోల్కి చెప్పడానికి అనమాట. ఇదే నేను డైటింగ్ చేస్తాను, నేను 5,000 ఏమో డైటీషియన్కి ఇచ్చాను. సో ఆ డైటీషియన్ ఏమో ఏదో ఫాలో చేయమంది, అది నేను తింటున్నాను కానీ నేను తగ్గట్లేదు. ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి నాకు. తగ్గట్లేదంటే ఇదే కారణం. ఎందుకంటే నీకు సరైన గోల్ లేదు. యూ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ గోల్, దెన్ యూ విల్ ఫాలో త్రూ ఉంటుంది, తప్పక ముందుకు వెళ్ళడం అనేది ఉంటుంది అనమాట. ఓకే. సో దానికి అఫర్మేషన్ చేసుకోవచ్చు, విజువలైజేషన్ చేసుకోవచ్చు. విజువలైజేషన్ ఎలా చేసుకోవాలంటే, చిన్నప్పుడు ఫోటోలు ఉంటాయి కదా, ఇప్పుడైతే ఒళ్ళు వచ్చింది, సపోజ్ 19-20 years లేకపోతే 18 years అనుకుందాం, అప్పుడు సన్నగానే ఉండుంటారు చాలా మంది. పోనీ ఇప్పుడు లావ్ అయ్యాం ఇన్ కంపారిజన్ అనుకుందాము. ఆ ఫోటో తీసుకుని ఎవ్రీడే ఎదురుకుండా మిర్రర్ దగ్గర పెట్టుకుని ఎవ్రీ డే చూసుకుంటే అదొక అట్రాక్షన్ అవుతుంది. అంటే ఏంటి, నేను అలా అవ్వాలి అన్న ఒక అట్రాక్షన్ అవుతుంది. సో అందుకని మిర్రర్ దగ్గర పెట్టుకోమని. ఎందుకంటే మిర్రర్ అనేది ఒకసారైనా అందరూ చూసుకుంటారు రోజుకి, అది గుర్తు వస్తుంది, అంటే గోల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇదే మనం చాలా మాట్లాడుకున్నాం. అంటే ఏంటంటే వాటర్ బాటిల్ టెక్నిక్ కానీ, మనం వేరే 369 టెక్నిక్ అని 5-5 ఇవన్నీ మాట్లాడుకున్నాం మనం. ఇవన్నీ కూడా చేయొచ్చు. ఏది వర్క్ అవుతుంది మీకు అని చేయడం అనేది మంచిది. కానీ బెస్ట్ ఏంటంటే ఈ ఫోటోగ్రాఫ్ ఇదే. ఎందుకంటే ఆ ఫోటోగ్రాఫ్లో మనం అందంగా ఉన్నాము, స్మైలింగ్గా ఉన్నాము అన్నప్పుడు అది గుర్తొస్తుంది, ఆనందం గుర్తొస్తుంది. సో నాకు అలా అవ్వాలి అన్న ఒక ధ్యాస వస్తుంది. సో ఆ ధ్యాస వస్తుంది కనుక తప్పక సన్నపడడం అనేది జరుగుతుంది. అంటే ఎవరు అట్రాక్షన్ ఇచ్చినా, అంటే ఏంటంటే ఇప్పుడు జొమాటో ఉన్నా, స్విగ్గీ ఉన్నా వెళ్ళాం వాటికి. ఓకే. సో చేద్దాం అనుకుంటాం కానీ అది గుర్తొస్తుంది, ఆ ఫోటో అది గుర్తొస్తుంది కనుక ఏం చేస్తాం అంటే ఆర్డర్ చేయం. చేసినా కూడా మోతాదుగా చేసుకుంటాం, ఎంత కావాలో అంతే, ఓవర్ చేయం. ఎందుకంటే ఇవంతా ఫుడ్లో కూడా నేను చాలా చూసాను, ఓవర్ బోర్డ్ వెళ్ళిపోతారు. ఒకటే తినాలనిపిస్తుంది, 4 తినేస్తారు. ఓకే. ఇది చూస్తున్నా, ఇది అందరూ చూస్తున్న ఒక విషయమే. అందులో మనకి తెలుసు ఇండియన్ ఫుడ్స్, ఇండియన్ స్వీట్స్ అంటే మనకి గీతో కూడినది, బటర్తో కూడినవి అన్నీ, ఏంటంటే వేపుళ్ళు ఇట్లాంటివన్నీ ఉంటాయి కనుక తప్పక ఓళ్ళు అనేది మనకి తెలియకుండానే వస్తూ ఉంటుంది. రైట్. సో ఇవన్నీ పాటిస్తే కనుక తప్పక స్లిమ్మింగ్ అనేది జరుగుతుంది. స్ట్రాంగ్ గోల్ అనేది పెట్టుకోవడం మంచిది. సో చాలా అంటే చాలా బాగా చెప్పారు, నాతో సహా అందరికీ ఉపయోగపడే విషయం చెప్పారు. సో మీ అందరికీ నచ్చుతుంది. చాలామంది ఇలాంటి గోల్స్ సెట్ చేసుకోవాలనుకోవడం, మేడం చెప్పినట్టుగా మళ్ళీ మధ్యలో డ్రాప్ అవ్వడం, మళ్ళీ కంటిన్యూ అవ్వడం, అది ఎలా కంటిన్యూ అవ్వాలో తెలియకపోవడం, ఈ విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. మీకు ఇంకా ఇలాంటి విషయాల మీద అవగాహన పెంచుకోవాలి అనుకున్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ ఉన్నా తప్పకుండా సంప్రదించండి. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా డాక్టర్ ఆర్బి సుధ గారు మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే జాతకాలకు సంబంధించి కూడా పూర్తి వివరణ ఇవ్వటం జరుగుతుంది. సో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.